అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి ఆగస్టు 5వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా ఎదుర్కోబోయే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం గురూజీ భవానీరాజు గారు. ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల గొడవలు, విడాకులు, కోర్టు సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ, ధనం మరియు బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురువు గారిని ఒక్కసారైతే సంప్రదించి చూడండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగా చెప్తారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9704864697. ఒకే ఒకసారి మన గురువు గారిని నమ్మకంతో అయితే సంప్రదించి చూడండి. వివరాల్లోకి వెళ్తే కనుక యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలు ముందుగా మనం పరిశీలించినట్లయితే వీరు చాలా లోతు స్వభావం కలిగిన వ్యక్తులు, స్వతహాగా కూడా నిర్ణయం తీసుకోగల గొప్ప సత్తా ఉన్న వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. వీరు ఎవరిని బాధ పెట్టడానికి అసలు ఇష్టపడరు. ప్రతి ఒక్కరితో ఎంతో స్నేహభావంగా అయితే ఉంటారు. వీరి మనసులో ఏముందో బయటకు చెప్పడానికి ఎవరి తరం కాదు. వీరు మనసులోని బాధలు వీరే పెట్టుకొని మనసులో కృంగిపోతూ ఉంటారు. అది వీరి యొక్క బలహీనత అని కూడా చెప్పుకోవచ్చు. ఎవరిని వీరు అర్థం చేసుకున్నా వీరు మాత్రం వారి దగ్గర ఏదో ఒకటి చేయాలని చెప్పి ఒక చిన్నగా అయితే ఆశపడుతూ ఉంటారు. ఎవరినైతే మాత్రం వీరు చాలా లోతుగా ఆలోచించి కొంత అర్థం చేసుకోవాలని అదే కారణంతో కొన్నిసార్లు ఎప్పుడూ కూడా అనుకోని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ యొక్క రాశిగల వారు మాత్రం ఎప్పుడూ కూడా చాలా తెలివిగా అయితే ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే వీరికి ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం కావచ్చు, అలాగే ముందు చూపు కలిగిన వ్యక్తులు కూడా అని చెప్పుకోవచ్చు. తర్వాత ఏం జరగబోతుందని తప్పకుండా అయితే మీరు ముందుగా అంచనా వేసి చెప్పగల గొప్ప శక్తి కల వ్యక్తులు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో వీరికి కొంత ఆలోచనలో పాత విషయాల్లో కావచ్చు, తలెత్తున్న విషయాలు ఏవైతే ఉన్నాయో కుటుంబంలో చిన్నపాటి ఉద్రిక్తతలు కూడా ఉంటున్నాయి. వ్యక్తిగతంగా ఒత్తిడిగా కనిపిస్తున్నప్పటికీ కూడాను వీరి యొక్క పరిస్థితులు తారుమారవుతూ ఉన్న స్థితులు కూడా తెలుస్తూ ఉన్నాయి. ఒక్కసారిగా అయితే వీరి జీవితంలో అన్నీ కూడా మలుపు తిరగబోతున్నాయి. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున గ్రహాల యొక్క అనుకూలత కారణంగా వీరి యొక్క గృహంలోనే ఉండడం వల్ల ఇది బయటపడేటువంటి ఒక ముఖ్యమైన రోజునైతే చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ యొక్క రాశిగల వారికి మాత్రం జరుగుతున్న పరిస్థితి ఇంకా గ్రహాల యొక్క అనుకూలత ఏ విధంగా ఉంటుందంటే వాటి యొక్క ఆధారంగానే వీరు తర్వాత ఆలోచించిన తర్వాత కూడా ఒక నిర్ణయానికైతే వస్తూ ఉంటారు. రాత్రికి మీ ఇంట్లో జరగబోయే ఒక విషయం ఏదైతే ఉందో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆ విషయం పట్ల జరిగే చర్చ ఏదైతే ఉందో ప్రధానంగా ఈ యొక్క రాశిగల వారికి అనుకోని సంఘటన అయితే తప్పకుండా కలగబోతుంది. వీరిలో ఉన్న కుటుంబ సభ్యులు కావచ్చు, దగ్గరైనటువంటి వ్యక్తులు కావచ్చు, వీరు దాచినటువంటి ఒక విషయం అయితే బయటపడబోతుంది. వీరు అసలు నమ్మలేరు. వీరి యొక్క మాట వెనుక ఉండే ఒక సత్యం ఏంటంటే వీరు ఇంట్లో జరిగేటువంటి కొన్ని పరిణామాల గురించి ఒక కొత్త ప్రారంభానికి మార్గం చూపబోతున్నారు. కానీ ఆ యొక్క క్షణంలో వీరి గుండె జల్లుమనబోతుంది. వీరికి ఒక ముఖ్యమైన అతిపెద్ద ట్విస్ట్ అనేది తెలియబోతుంది. ఆ ట్విస్ట్ వీరికి భావోద్వేగానికి సంబంధించినదిగా అయితే చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి గురించి ఎంత ఆలోచించినా కూడా ప్రధానంగా ఆ వ్యక్తి ఎంత దగ్గరగా ఉన్నారనే మాటలు కూడా తెలియాలి. లేదంటే ఒక స్త్రీ అయి ఉండవచ్చు, లేదా ఒక పురుషుడు అయి ఉండవచ్చు. ఒక విషయంలో తప్పుగా అర్థం చేసుకున్న వ్యక్తులు, ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రాత్రికి మీ ఇంటి ముందు నిలబడి తాను దాచుకున్న ఒక నిజాన్ని మాత్రం మీ జీవితంలో అయితే ముందు పెట్టబోతున్నారు. ఆ మాటలు మీ జీవితాన్ని కదిలించబోతున్నాయి. మీ యొక్క స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, పురాగమనం అయితే కాబోతుంది. ఇది మీ కుటుంబంలో బంధువులు కావచ్చు, పాత స్నేహితులు కూడా కావచ్చు. మరలా మీ బంధం పునరావృతం కాబోతుంది. ఆ యొక్క ట్విస్ట్ వల్ల ఆ వ్యక్తి తప్పకుండా మీ ఇంటి ముందుకు రాబోతున్నారు. మీ యొక్క జీవితంలో ఎప్పుడు నిశ్శబ్దంగా ఉన్నా కూడా మీ గురించి చింతించేవారు ఎవరైతే ఉన్నారో అది సోదరుడు కావచ్చు, సోదరి కావచ్చు, లేదా మీ యొక్క జీవిత భాగస్వామి కూడా కావచ్చు. అటువంటి వారు రాత్రికి మాత్రం తప్పకుండా మీ ఇంటికి వచ్చి లేదా మీతో ఫోన్ కాల్ ద్వారా అయినా కానీ ఒక సంభాషణలో ఊహించని మార్పులు అయితే మీ జీవితాన్ని మార్చే విధంగా ఒక గొప్ప సత్యాన్ని అయితే చెప్పబోతున్నారు. అసలు ఆ వ్యక్తి చెప్పే మాటలు మీరు ఇంతకుముందు గతంలో విన్న విషయాలు కావడమే కాకుండా బయటపడడం కూడా మారిపోతుంది. ఇది ఒక ట్విస్ట్ అనే మాత్రం చెప్పొచ్చు. ఈ ట్విస్ట్ ఏదైతే ఉందో అది దానికి రావడానికి గల కారణం తప్పకుండా మీకు రాత్రికి జరగబోయే కొన్ని గ్రహాల యొక్క అనుకూలత ఏదైతే ఉందో దాని ద్వారా మీ యొక్క బంధం అనేది పునరుద్ధం కాబోతుంది. ఆ యొక్క పాత బంధం ఏదైతే ఉందో ఆ యొక్క బాధ అనుభవించిన బాధ
మీరు మళ్ళీ ఎదురుపడే సమయానికి మీ ముఖంలో తప్పకుండా అయితే అర్థంగా తీరుతుంది. రాత్రికి మీకు తప్పకుండా ఎందుకు ఎంచుకుంటున్నారంటే ఇది ఒక సత్యం కనుక ఎప్పుడూ కూడా ఏది ఎలా దాచుకోలేము. అది ఆ యొక్క నిజం ఏదైతే ఉందో తప్పకుండా అయితే మీకు రేపటి రోజున తెలిసి తీరుతుంది. ఇన్ని రోజులు మీరు పడినటువంటి ఒక కష్టానికి కావచ్చు, ఒక సమస్యకు కావచ్చు, ఇప్పుడైతే ఒక ముగింపు కాలం అనేది రాబోతుంది. ఈ యొక్క రాశి గల వారు ఎప్పుడూ కూడా ఎన్నో రకాలైన కష్టాలను కావచ్చు, బాధలను కావచ్చు, ఎన్నో సమస్యలను కూడా, అవమానాలను కూడా భరించిన వారినైతే చెప్పుకోవచ్చు. వీరు ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయని బాధపడే స్థితి గురించి కాస్త అయోమయ పరిస్థితి నుంచి దూరంగా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అయితే రాబోతుంది. రేపటి రోజున వీరు మనుషులకి కాక ఇంకెవరికి వస్తాయి కష్టాలు అనే విధంగా అయితే వీరి యొక్క మనస్తత్వం మారబోతుంది. రేపటి రోజున వీరు కుటుంబం పరంగా చూసుకోవచ్చు, లేదా వీరు వ్యక్తిగతంగా ఆర్థిక పరంగా కావచ్చు, వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎన్ని రకాలుగా చూసుకున్నప్పటికీ కూడాను రేపటి రోజున కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి వీరికి తెలుపు అలాగే కాషాయం అనైతే చెప్పుకోవచ్చు. అలాగే రేపటి రోజున మీరు 5 మరియు 9 కలిసి వచ్చే అంకెలుగా అయితే చెప్పుకోవచ్చు. కొన్ని పాత ఒత్తిడులు కావచ్చు, అలాగే కొన్ని పాత సమస్యలు కూడా మీకు ముగింపు పలకబోయే సమయం అనైతే ముఖ్యమైన సరైన సమయం అయితే మీకు ఎదురు రాబోతుంది. తప్పకుండా ఒక రహస్యం అనేది మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది. ఆ రహస్యం బయటపడడం ద్వారా ప్రధానంగా మీకు కొన్ని లాభాలు కూడా ఉండబోతున్నాయి. ఒక పాత బంధం మరలా తిరిగి బలపడబోతుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి అపార్థాలన్నీ పూర్తిగా తొలగిపోయి ఇక నుంచి మంచి జరిగే అవకాశాలు చాలా బలంగా అయితే కనబడుతున్నాయి. అలాగే మీ యొక్క మనసు కూడా తేలిక పడుతుంది. కొన్ని సరికొత్త మార్గంలో, కొత్త దిశల్లో ప్రశాంతంగా అన్నీ ముగించుకుంటానికి చాలా అవకాశాలు కూడా ఎదురు కాబోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆర్థిక పరంగా కొత్త అవకాశాలు వచ్చే సూచనలు కూడా కనబడుతున్నాయి కనుక అటువంటి వాటిని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. నష్టాలు కూడా ఉన్నాయి కనుక కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల నష్టాలు జరగబోతున్నాయి. అటువంటి వాటి పట్ల చాలా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. మొదటి క్షణంలోనే మీరు కాస్త అయోమయంలో, గందరగోళ స్థితిలో పడే విధంగా అయితే పెద్ద స్థాయిలో కలగబోతున్నాయి. అలాగే పాత బాధలు కూడా తిరిగి మరలా మిమ్మల్ని రేకెత్తించబోతున్నాయి. ఈ యొక్క బాధలు ఏవైతే ఉన్నాయో అవి మీరు గుర్తు చేసుకొని తప్పకుండా అయితే బాధపడే విధంగా ఉండబోతున్నాయి కనుక జాగ్రత్త పడవలసిన అవసరం కూడా ఉంది. చాలా బలంగా ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వీటిలో ఏది కూడాను మీకు చెడు జరగకుండా కేవలం మంచి జరగడం కోసమే కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు కూడా పాటించవలసిన అవసరం ఉంది. అంటే ఈ యొక్క పరిహారాలు సమస్యల నుండి బయటకు తప్పించుకునే విధంగా అయితే ఉండబోతున్నాయి. ప్రధానంగా మీరు రాత్రి 8 గంటల తర్వాత కోపపడవద్దు. కోపాన్ని నియంత్రించుకోవడం చాలా మంచిది. మీ ముందు ఒక సమాచారాన్ని ఏదైతే విప్పుతున్నారో అది ఎవరి ముందు కూడా మీరు ఎవరిని తక్కువ అంచనా అయితే అస్సలు వేయవద్దు. మీరు దైవ నామస్మరణ చేసుకుంటూ మీ యొక్క ఇష్ట దైవ నామస్మరణ స్మరించుకుంటూ ఉండడం ద్వారా మీకు తప్పకుండా అయితే అన్ని మంచి శుభశకనాలు అయితే ఎదురు కానున్నాయి. రేపటి రోజున రాత్రికి మీకు ఎదురవ్వబోయే ఒక వార్త ఏదైతే ఉందో అటువంటి వార్త పట్ల మీరు తప్పకుండా చాలా గట్టిగా గుండె ధైర్యంతో అయితే ఉండవలసిన అవసరం కూడా ఉంది. రేపటి రోజున మాత్రం మీరు తప్పకుండా ఎటువంటి పనులు ప్రారంభించాలన్నా కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత ఎటువంటి పనులైనా ప్రారంభించవలసిన అవసరం ఉంటుంది. ఎటువంటి పెట్టుబడులు పెట్టాలన్నా మంచిగా ఆలోచించి మంచి సలహాలు తీసుకున్న తర్వాతనే పెట్టుబడులు పెట్టాలి. ముందుగా గణపతి పూజన చేసి గణపతికి గరికమాలను సమర్పించి ఉండ్రాలను నైవేద్యంగా పెట్టి ఓం గం గణపతైన మహా అనే మంత్రాన్ని స్మరించుకుంటూ మీరు గణపతి పూజను పూర్తి చేసిన తర్వాత పనిని ప్రారంభించాలి. అలాగే రేపటి రోజున మీరు విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు పఠించుకోవడం ద్వారా కూడా ఎన్నో మేలు ఫలితాలు చక్కగా అయితే జరగబోతున్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని సందర్శించడం ద్వారా, అలాగే చలివిడిని నైవేద్యంగా పెట్టడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పుట్టలో మీరు పాలు పోసి పసుపు కుంకుమ వేయడం, అగరబత్తీలు వెలిగించడం ద్వారా కూడా చక్కగా మేలు ఫలితాలు అయితే జరగబోతున్నాయి. లక్ష్మీ నరసింహస్వామి యొక్క పూజను చేసుకోవడం, పసుపు రంగు పూలతో స్వామివారిని పూజించుకోవడం ద్వారా కూడా మీకు చక్కగా మేలు ఫలితాలు అయితే జరగబోతున్నాయి. తప్పకుండా ఆర్థికంగా అయితే మీరు బలపడబోతున్నారు. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.